ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు బీఆర్ఎస్ అడ్డుపడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. సభలో బీఆర్ఎస్ నేతలను మాట్లాడకుండా హరీష్ రావు, కేటీఆర్ఏ సమయం తీసుకున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. ఇవాళ ఏమున్నా కేసీఆర్ను ఫామ్ హౌస్ పరిమితం చేసిర్రు. బావా బమ్మర్ది ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు గమనించినారు. మీరు ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసిర్రు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు, వీళ్ళిద్దరిది కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా మేమవుతామని అడుగుతా ఉన్నా. ప్రజా సమస్యలు గాలికి పోయినాయి, వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ముందుకొచ్చినాయి అని చెప్పి వాళ్ళే లాబీలో మాట్లాడుకున్న విషయం మాకు తెలిసి ఇంకా పేర్లు చెప్పడం బాగుండదు. కానీ ఇటువంటి సొంత ఎమ్మెల్యేలే అసహించుకునే రీతిలో మీరు సభా వ్యవహారాలు నడుపుతూ ఉంటే తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. వారు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడినరో ఈ రాష్ట్ర ప్రజానికం చూసారు. బహిరంగ సభలలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినరో ఈ రాష్ట్ర ప్రజానికం చూసారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు వల్గర్గా నోటికి ఏదైతే అదే ఏం మాట్లాడిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 2013లో 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసేటప్పటికే రాఘవ కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. 2024 జనవరిలో వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు కూడా ఆ కంపెనీ నుంచి రాజీనామా చేసి వచ్చారు. మీ దుర్మార్గాలు చూసి, మీ అహంకారపూరితమైన విధానాలు చూసి పొంగులేటి గారు మీ పార్టీ నుంచి బయటకు వచ్చాను. అప్పుడే మీ పతనానికి నాంది పలికింది. ఆ కోపం మీకు ఇప్పుడు ఉంది.